హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. క్లబ్ డాన్సర్ గా పనిచేస్తున్న రేణుక ఫారూక్ అనే వ్యక్తితో హోటల్ కు వెళ్లింది. అయితే తాను బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక ఆత్మహత్య చేసుకుందని ఫారూక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. క్లబ్ డాన్సర్ గా పనిచేస్తున్న రేణుక ఫారూక్ అనే వ్యక్తితో హోటల్ కు వెళ్లింది. అయితే తాను బయటకు వెళ్లి వచ్చేసరికి రేణుక ఆత్మహత్య చేసుకుందని ఫారూక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, లంగర్ హౌస్ లోని హోటల్ గ్రాండ్ లాడ్జ్ లో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇదే అంశం మీద లంగర్ హౌస్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ హోటల్లో రేణుక అనేటటువంటి ఒక వివాహిత ఫ్యాన్ కు ఊరేస్తున్నటువంటి స్థితిలో కనిపించింది. దీంతో హోటల్ కు సంబంధించినటువంటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో హోటల్ కు పోలీసులు చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే నిన్న వివాహిత ఫారూక్ అనే యువకుడితో కలిసి హోటల్ రూమ్ కు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఫారూక్ పని ఉందని బయటికి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి రేణుక అనే యువతి ఆల్రెడీ ఫ్యాన్ కు పూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ యువకుడు గుర్తించి వెంటనే హోటల్ సిబ్బందికి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అయితే ప్రధానంగా ఇది ఆత్మహత్య కాదు, హత్య అంటూ కూడా యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఫారూక్ ను లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఫారూక్ ఆ తర్వాత రేణుక హోటల్లో ఏం జరిగిందన్న అంశాల గురించి పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ హత్య లేకపోతే ఆత్మహత్య కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా రేణుక వివాహం అయినప్పటికీ కూడా భర్తతో వేరుగా ఉంటుంది. సో ఇదే నేపథ్యంలో కూకతల్లిలోని క్రింగ్సన్ క్వీన్ బార్ రెస్టారెంట్ లో క్లబ్ డాన్సర్ గా ఆమె పనిచేస్తూ ఉంది. సో ఇదే సమయంలో రేణుకకు ఫారూక్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్టుగా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో రాత్రి 10:30 గంటలకు లాడ్జ్ లో వీళ్ళు రూమ్ బుక్ చేసుకున్నారు. అనంతరం ఫారూక్ బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక వీడియో కాల్ కూడా మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. సూసైడ్ చేసుకునే ముందు రేణుక తన స్నేహితురాలకి కాల్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో స్నేహితురాల కంటే ముందు మరొక వ్యక్తితో కూడా గొడవ పడినట్టుగా లంగర్ పోలీసులు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇది ఆత్మహత్యనా? రైట్, థ్యాంక్ యూ శశి.